హలో కాక నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి జై శ్రీరామ్, జై శ్రీ గణేష్. ఇవాళ నేను వచ్చేసి మన విఘ్నేశ్వర ఐడల్స్ దగ్గర అయితే ఉన్నా అన్నట్టు. ఇది వచ్చేసి ఎక్కడో కాదు, మన వేములవాడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపెడితే ఆగురి అడ్రస్ వచ్చేసి మనకైతే నంది సర్కిల్ దగ్గర నుంచి భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ అన్నట్టు. అంతేకాకుండా బజాజ్ షోరూమ్ దగ్గరికి వస్తే మనకైతే ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఒకసారి బయటకు వెళ్ళి చూసుకోవచ్చు కాక. కానీ ఒక్కొక్క పీస్ అయితే మనకు ఆల్రెడీ అయితే అంటే వర్షంకి తడిస్తాయని అయితే కవర్తోనైతే కవర్ చేసేసారు అన్నట్టు. ఒకసారి ఇక్కడ ఒక పీస్ చూసుకుందాం. గణపతి అయితే ఆరామ్సే సిట్టింగ్ అన్నట్టు. బ్యాక్ సైడ్ యూడిరి కాక పరశురాముడు గండ్రగొడ్డలు పట్టుకుని అయితే ఎంత కోపం కొద్ది ఉన్నాడు అనేది. సో అంతేకాకుండా ఒకసారి లోపలికి అయితే చూద్దాం. ఈ గణపతి చూసుకోవచ్చు. మనకైతే ట్రెండింగ్ అవుతున్న గణపతి కొట్లని అయితే బ్యాక్డ్రాప్ యూడిరి ఎంత కిర్రాకంటే కిర్రాకు ఉంది, నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. అంతేకాకుండా మల్టీ కలర్తోనైతే దింపేసిరు. అంతేకాకుండా మనకు ఇటు సైడ్ చూసుకోరు కాక. అంటే మనకు వచ్చేసి ఎట్లా అంటే మనకు గరుడ రెక్కలు ఉంటాయి చూసిరా, సేమ్ అదే స్టైల్లో అయితే దింపేసిరు అన్నట్టు. సో చూస్తురు కదా, గణపతి వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అన్నట్టు. ఫేస్ కట్ కానీ తొండం మీద వర్క్ కానీ అంతేకాకుండా ఐస్ వర్క్ కానీ బొట్టు వర్క్ కూడా చూసుకోవచ్చు కాక. ఒకసారి ఇక్కడనైతే చూద్దాం. మనకు వచ్చేసి చిత్రగుప్తుడు అంటే తెలుసు కదా, మనకైతే పాపాలు కానీ పుణ్యాలు కానీ రాసే అంటే మనకు ఆ స్టైల్ అన్నట్టు. ఒకసారి గణపతి కూడా చూసుకోవచ్చు. క్రాస్ సెట్టింగు అంటే మన క్యాప్ కూడా చూసుకోవచ్చు. సేమ్ యాజ్ డీజ్ అయితే దింపేసిరు. అంతేకాకుండా బొట్టు వరకు చూడరు కాక. మనకైతే స్వస్తికి కూడా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకు సీదా చూసుకున్నట్టయితే కాక, ఇది వచ్చేసి మనోళ్ళే తీసుకుర్రు. ఇది అనేది ఎవరు తీసుకున్నారు అనేది నేనైతే చెప్తా గురి. మనకు వచ్చేసి గణపతి అయితే చూసుకోవచ్చు. శ్వేషనాగుతో ఎంత డీటెయిల్గా ఉందనేది వరకు. ఒకసారి అయితే మనం ఇక్కడ కూడా చూసుకుందాం. చిన్న గణపతులు అయితే మనకైతే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. గణపతి ఉడురి కాక ఎంత డిఫరెంట్ అంటే డిఫరెంట్. అంతేకాకుండా చెవుల వరకు ఉడురి. చాలామంది అయితే చెవుల వరకు ఉన్న గణపతిని అయితే ఇష్టపడతారు కదా, వాళ్ళైతే ఈ గణపతి తీసుకోవచ్చు ఖాళీ. అంతేకాకుండా ఇక్కడ కూడా చూసుకోవచ్చు. మనకు బ్యాక్డ్రాప్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మల్టీ కలర్తోనైతే వేరే అంటే వేరే ఉంది చూసుకోవచ్చు కాక. ఎట్లుందంటే పూజ కూడా వేసిరు అన్నట్టు మన అన్న వాళ్ళు అయితే. ఇక్కడ చూసుకోవాలి కాక. మనకు వచ్చేసి కింద తామర పుష్పం, మీద వచ్చేసి శంఖము. అంతేకాకుండా సిట్టింగ్ కూడా చూసుకోవచ్చు. గణపతికి జ్యువెలరీ వర్క్ చూసుకుంటే డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంది. ఐస్ వర్క్ కూడా చూసుకోవచ్చు. తొండెం వర్క్ కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు. అంతేకాకుండా మనకు వచ్చేసి ఇక్కడ ఈ సిట్టింగ్ పొజిషన్ అంటే మనకైతే వేరే అంటే వేరే. మనకు చూసిరు కదా గణపతి అయితే లాల్ బక్సారాజా. మనకు వచ్చేసి ఒకసారి బ్యాక్ డ్రాప్ కూడా చూసుకోవచ్చు. ఒక్కసారి యూడరి కాక మీకు బ్యాక్ రోప్ అయితే చూపెడితే మొత్తం బ్యాక్కి వెళ్ళి అయితే సిట్టింగ్ ఆరామ్సే అంటే ఆరామ్సే. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే కాక ఖాళీ గణపతి వచ్చేసి మనకైతే 5 ఫీట్ల నర ఉంటుంది. కాకపోతే డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఖాళీ ఎట్లా అంటే మనకైతే క్రాస్ సిట్టింగ్. బ్యాక్ రోప్ చూసుకుంటే అయోధ్య. ఇక్కడ వచ్చేసి శ్రీరాముడు పైన వచ్చేసి మనకైతే ఫ్లాగ్ ఇచ్చిరు. ఇక్కడ వచ్చేసి ఒక బడా గణేష్, లడ్డు గణేష్ అన్నట్టు ఖాళీ మనం చూసుకోవచ్చు. గణపతి వచ్చేసి ఆరామ్సే సిట్టింగు. ఇక్కడ వచ్చేసి నంది గణపతి కూడా చూసుకోవచ్చు. మనకు వచ్చేసి తొండె మీదనైతే శివలింగం వర్క్ అన్నట్టు. అంతేకాకుండా ఐస్ వర్క్ కానీ కిరీటం వర్క్ కానీ బొట్టు వర్క్ చూడరు కాక. కానీ వేరే అంటే వేరే ఉంది. మనకైతే త్రిశూలం బొట్టు. అంతేకాకుండా కింద వచ్చేసి స్వస్తికు, మీద వచ్చేసి సూర్యుడు ఉదయిస్తున్నట్టు చూసిరు కదా. ఐస్ వర్క్ కూడా చూసుకోవచ్చు. ఎక్కడ కాంప్రమైజ్ లేదన్నట్టు. డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంది ఐస్ వర్క్. సో చూసిరు కదా. ఇంకొక గణపతి అయితే మీకు చూపిస్తా. ఇది వచ్చేసి మనోళ్ళ బుక్ చేసుకుని సంథింగ్ ఊరు వచ్చేసి ఐడియా లేదు. కాకపోతే నేనైతే షార్ట్ వీడియోలో కూడా అప్డేట్ చేసిన. ఇవాళ మార్నింగ్ అయితే బుక్ చేసిన అన్నట్టు. సో చూస్తురు కదా. మనకు వచ్చేసి ఈ గణపతి వచ్చేసి డిఫరెంట్ ఉంది. ఖాళీ మీద చూసుకోవచ్చు నాగసర్పము. ఇటు వచ్చేసి కింద నంది. అంతేకాకుండా క్రాస్లో కూర్చుంది గణపతి. ఇటు వచ్చేసి మనకైతే డమరుకం కూడా చూసుకోవచ్చు. గణపతి వచ్చేసి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. మనకైతే ఇంకా ఈ గణపతి అయితే సోల్డ్ అవుట్ అయిపోయింది. ఇదైతే కాలేదు. బాయ్. మనకు వచ్చేసి ఇది పొద్దున బుక్ చేసుకున్న లెవెల్ ఎవరు ఉండే కాక చూసిరు కదా. మన అంటే చిన్న సబ్స్క్రైబర్లు అయితే బోయినపల్లికి వెళ్ళి వచ్చిరు. వాళ్ళకైతే పొద్దున అయితే విగ్రహం ఇప్పించిన. కానీ ఒక్కసారి ఇక్కడ మన కలర్స్కి అయితే విజిట్ చేయరు. విజిట్ చేసినాకనైతే మన పేరు అయితే మీకైతే బెస్ట్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నవాళ్ళు. సరే ఈ వీడియో ఎట్లా అనిపించినది కింద కామెంట్ చేయండి. సరే ఉండడం వల్ల జై శ్రీ గణేష్, జై శ్రీరామ్.